మేడారం జాతరలో చెట్లు నరికేయడం ఇట్లాంటి డెవలప్మెంట్లు చేయబట్టి కొంత ఫారెస్ట్ కానీ చెట్లు కానీ కొన్ని పోయినాయి. అక్కడ మొత్తం అంతా కూడా కబ్జాలు పెడుతున్నారు ఈ లీడర్లు. వీళ్ళకి ఇక వచ్చింది కదా మనదే రాజ్యం ఇక అన్నట్టుగా ఇదైపోతున్నారు. జనాల మీద కేసులు పెడుతున్నారు అడ్డుకుంటే. మేము రోడ్లు ఎక్కుతాము, మంత్రుల కాన్వాయిలు అడ్డుకుంటాము, లేదంటే డిస్టర్బ్ చేస్తాము అంటే ఊరుకునే ప్రసక్తి అయితే లేదు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనకి కాంగ్రెస్ పాలనకి మేజర్గా ములుగు జిల్లాలో ఏంది డిఫరెన్స్? సుమారుగా 400 కోట్ల పైన ఫండ్స్ వచ్చినాయి. అదే రేవంత్ రెడ్డి గారు మొన్న బయటకు వచ్చి నా దగ్గర పైసలు లేవో అన్నారుగా. మరి ఏం చేస్తారండి, 10 సంవత్సరాలు పందికొక్కులాగా తినిపోయినరు వాళ్ళందరూ. పెద్ద డైలాగే. కాకపోతే ఇటు సీతక్కకి అటు కొండా సురేఖకి ఇద్దరికి కూడా అసలు పడనే పడేది, పచ్చిగడ్డ వేసినా కూడా బగ్గుమంటది అనేసి అంటున్నారు. అసలు పంచాయతీ లేదక్క అసలు ఇద్దరి మధ్యలో. సీతక్క అప్పుడైనా ఇప్పుడైనా ప్రజలలో ఉంటుంది, ప్రజల మనిషి. ఆమెకు డబ్బులు అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఆపద వస్తే జనానికి 108 అన్న జర లేటుగా వస్తుంది, కానీ సీతక్క అర్ధగంట ముందే పోయి. మీకు రేవంత్ రెడ్డి సార్కి ఎట్లాంటి బాండింగ్ ఉంటుంది చెప్పురు నాకు ఒకసారి. మా అక్క సీఎం గారికి రేవంత్ అన్న గారికి సిస్టర్ అయినప్పుడు మా ములుగు జిల్లా మొత్తం అన్నకు తమ్ముళ్ళ. మీరు పర్టికులర్గా ఏం సాధించాలనుకుంటారు, ఏం చూపించాలనుకుంటారు, ఇది నేను చేసి చూపించిన అన్నట్టుగా? ములుగు జిల్లాలో గుడిసెలేని ఇల్లును చూడాలండి. ములుగు జిల్లాలో అసలు అన్ని పక్కా గృహాలు కనబడాలి, అందరూ ప్రజలందరూ మంచి ఇల్లు కట్టుకొని సంతోషంగా బ్రతకాలి. అదే మా టార్గెట్. వాయిస్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. బేసిక్గా ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు రాబోతున్నాయి అనే మాట ఇన్నప్పటి నుంచి లీడర్స్ అందరూ కూడా కొంచెం అలర్ట్ అయిపోతారు. చలో బై ఈసారి మళ్ళీ ఒకసారి మన సత్తా చూపించాలి అని అటు ఆ పార్టీ ఇటు ఈ పార్టీ అన్ని పార్టీలు అనుకుంటే. కానీ నిజంగా చెప్పాలంటే పార్టీలు లీడర్లు అనుకుంటే అయ్యే పనులు కావవి. ఎస్, ఎవరైతే నిజంగా జనాల మధ్యలో ఉంటారో, ఎవరైతే నిజంగా ఒక కోఆర్డినేషన్ ఒక హోదాలు ఉంటారో వీళ్ళు చేయాల్సిన పనులు. అలాంటి టాస్క్లు ఉన్న ఒక గెస్టే ఈరోజు మన ఎదురుగా ఉన్నారు. ఎస్, మనం మాట్లాడుతున్నది యాక్చువల్గా ములుగు జిల్లా గురించి. అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా అంటేనే నిజంగా చాలా సీనియర్ నాయకులు ఉండే ఒక జిల్లా ఇది. వెల్ నోన్ అండ్ వెల్ అండర్స్టాండబుల్ లీడర్స్ అంతా కూడా ఈ జిల్లా నుంచి ఉంటుంటారు బేసిక్గా. సో ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యంగా ములుగు జిల్లా ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను నేను. ఆయన గత 2.5 సంవత్సరాలుగా అసలు నిజంగా ఆయన ఎట్లా మేనేజ్ చేస్తుండో అదే ఫస్ట్ నాకు అడగాలని ఉంది. ఆయన్నే పైడాకుల అశోక్ గారు. సో అన్న మనతోనే ఉన్నారు, అన్నతో మాట్లాడదాము. అసలు ఫస్ట్ నేను అడగాల్సిన ప్రశ్న అడిగేస్తాను. అన్న నమస్తే. నమస్తే అన్న, నిజంగా చెప్తున్నా నేను, ఉమ్మడి వరంగల్ జిల్లా అంటేనే నాకే అమ్మో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే పెద్దది, పెద్ద పెద్ద నాయకులు, వీళ్ళందరి మాట వినుకుంటా, అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటా, ఎక్కడ ఎవరి ఈగో హర్ట్ అవ్వకుండా అందరినీ సాటిస్ఫై చేయాలి అని అంటే మీలాంటి ప్రెసిడెంట్ ఉండాల్సిందే నిజంగా చెప్పాలంటే. సో ఎట్లుంది మీ జాబ్? చాలా బాగుంది. చాలా బాగుందా? చాలా బాగుంది. ఏమనిపిస్తుంది, ఏంటి, వాట్ ఈస్ ఇంట్రెస్టింగ్? చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం. మా కార్యకర్తలు చాలా బాగుంటారు, లీడర్లు. ఇప్పుడు మీరు అన్న పెద్ద లీడర్లు, పెద్ద నాయకులు అందరూ చాలా ఎంకరేజ్ చేస్తారు, చాలా ఆత్మీయంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా అంతా ఒక కుటుంబం లాగా ఉంటుంది. రియాలిటీ కూడా అట్లనే ఉంటుంది. 100%. అవునా? అవును, 100%. మాకు ముఖ్యంగా మా అక్క ఉన్నారు, సీతక్క. ఎస్, ములుగు అనగానే సీతక్కనే గుర్తుకొస్తారు అందరికి. అంతా మాకు వెన్నంటే ఉండి మాకు మంచి ఎట్లా చేయాలి, ఆర్గనైజేషన్ ఎట్లా చేయాలి ఏందనేది ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేస్తారు. అంతా కాంగ్రెస్ పార్టీ అంతా ఒక కుటుంబం లాగా, పార్టీ అంటే ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం, చాలా బాగుంటాం. వెరీ నైస్. సో ములుగు అనగానే నాకు ఫస్ట్ గుర్తుకొచ్చేది నేచర్. ఇటు సీతక్క ఎంత న్యాచురల్గా ఉంటుందో అంత నేచర్కి దగ్గర కావాలనుకున్న వాళ్ళు ములుగు పోవాల్సిందే. సో బేసిక్గా ములుగు అనేది ఎప్పటి నుంచో కొంచెం వెనుకబడ్డ ప్రాంతం. ఎస్, అఫ్ కోర్స్ మెల్లగా డెవలప్ అవుతూ జనాలకు అందరికీ కూడా ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది అది. సో అక్కడ టూరిజం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్ని డెవలప్ చేయడం, ఎంత డెవలప్ చేసుకుంటే అంతకంత ఆదాయం ఫస్ట్ ఆ జిల్లాకు వస్తుంది. పెద్ద జిల్లా కావాలి, అవసరం పైసలు చాలా. సో ఎంత రెవెన్యూ తీసుకొస్తారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ దానికి. సో టూరిజం పైన ఏమన్నా కొంచెం ఫోకస్ చేసారా? చాలా బాగా డెవలప్ అవుతుంది టూరిజం. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇంకా టూరిజం అంతా పరుగులు పెడుతున్నది. మా దగ్గర లక్నవరము, రామప్ప, మేడారం అనేది ఏషియాలోనే పెద్ద ట్రైబల్ ఫెస్టివల్. ఇక ములుగు అంటేనే సమ్మక్క సారలమ్మ జిల్లా.
బోగతా వాటర్ ఫాల్స్, ఇంకా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే మొత్తం ఫారెస్ట్ కాబట్టి చాలా పచ్చగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకొకటి మా దగ్గర ఒక పెద్ద పుణ్యక్షేత్రం ఉంది, మల్లూరు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. స్వామివారు స్వయంభూ ఉంటారు, చాలా ఫేమస్. అందరూ చాలామంది వేలాదిగా వచ్చి దర్శనం చేసుకుంటారు. ఎటు చూసిన గ్రీనరీ, పచ్చదనము ఒక అద్భుతంగా ఉంటుంది. ములుగు జిల్లా అంటేనే ఒక ఆహ్లాదకరంగా. అక్కడికి వస్తే నన్ను అడిగితే అక్కడ 2 రోజులు ఉంటే మెడిసిన్ కూడా అవసరం లేదు, నేచర్ క్యూరే మాది ములుగు జిల్లా, అంత బాగుంటుంది. కాబట్టి ప్రకృతిలోనే మనుషులు కూడా అంత ఫేర్గా ఉంటారు, చాలా బాగుంటుంది. కానీ నేను మేడారం జాతరకు వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది అనుకోండి. బట్ మేడారం జాతరలో ఏంది అని అంటే ఒకటేమో నాకు 2 అనిపించినాయి అన్న, యాజ్ ఇట్ ఈస్ ఉన్నట్టు అడగాలంటే. ఒకటేమో చెట్లు నరికేయడం. అరే మనమే అడవిలో పోయి జాతర వేసుకుంటున్నాం, మనము ఆల్రెడీ బయటంతా పొల్యూషన్ నింపేస్తున్నాం, చెత్త వేస్తున్నాం. మళ్ళీ మీకు ఇలా అడవిలోకి పోయి దాన్ని కూడా కాపాడుకోవాల్సింది. అంటే మీరు ఎంతో భద్రంగా కాపాడుకున్న ములుగు జిల్లాలోని ఒక రత్నం లాంటిది ఆ ప్లేస్ మేడారం అనేది. సో అలాంటి ప్లేస్ని ఎంతోమంది వచ్చిన తర్వాత అది కమర్షియలైజ్ అయిపోయి మొత్తం చెట్లు నరికేసి విశాలంగా రోడ్లు వేసేసి ట్రాఫిక్ జామ్ అవ్వద్దని ఎక్కువ మంది వస్తారు కదా. సో ఈ విధంగా చేయడం వల్ల నిజంగా ప్రకృతికి హాని కల్పిస్తున్నామన్న ఫీలింగ్ వస్తుంటుంది ఎక్కడనో, ఇదొకటి. అండ్ రెండోది వచ్చే జనాలకి ఎవరైతే భక్తితోని అమ్మవారికి బంగారం సమర్పించాలి అని చెప్పేసి వచ్చే జనాలకి ఎంతవరకు ఉండడానికి ఫెసిలిటీస్ ప్రాపర్గా ఉన్నాయి అక్కడ, వాటర్ కానీ శానిటైజేషన్ కానీ అంత స్టే కానీ ఇంతమందిని తట్టుకునే కెపాసిటీ ఉందా? ఉంది. మేడారం అంటేనే ప్రకృతి అడవి ప్రాంతము, ప్రకృతి దేవుళ్ళే మా సమ్మక్క సారలమ్మలు. కొన్ని డెవలప్మెంట్ పనుల వల్ల కొంత అడవి కానీ చెట్లు కానీ రోడ్ల పక్కన రోడ్లు ఇప్పుడు వేలాది మంది లక్షలాది మంది పోయి కోట్లాది మంది అయినరు. ఈ కోట్ల మంది పబ్లిక్ని తట్టుకోవాలి అంటే రోడ్ల ఫెసిలిటీ బాగుండాలి, ట్రావెలింగ్ ఉండాలి, స్టే చేయడానికి ఉండాలి. ఇట్లాంటి డెవలప్మెంట్లు చేయబట్టి కొంత ఫారెస్ట్ కానీ చెట్లు కానీ కొన్ని పోయినాయి. అయినా ఎక్కడ తగ్గకుండా మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చినాక ఇప్పుడు మంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, గతంలో కూడా సీఎం గారు వచ్చిండ్రు, మా మంత్రి గారితో డిస్కస్ చేసి ఎండోమెంట్ మినిస్టర్ గారు మా అక్క సురేఖక్క గారు, సీతక్క, వీరందరూ ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్కడైతే ఫారెస్ట్ పోయిందో, ఎక్కడైతే చెట్లు పోయినాయో మంత్రి గారు కాన్సన్ట్రేట్ చేసిన రోడ్డు ఇరువైపుల చెట్లు ఉండాలి, ఒక అడవిలో ఉన్న ఫీలింగ్ కలగాలి భక్తులకు అనే ఏర్పాట్లు అన్నీ చేస్తున్నారు. ప్రత్యేకంగా ఒక గుట్టను తీసుకొని డెవలప్మెంట్ చేయడం, సైడ్కు మ్యూజియంని డెవలప్ చేయడం. గతంలో వాళ్ళు వాడిన వస్తువులు ఏంటి, ఇప్పుడున్న అక్కడ ఆదివాసీ మన ట్రైబల్స్ ఏమేమి పనిముట్లు యూజ్ చేసిండ్రు, వాళ్ళ నాగరికత కూడా అందరికీ తెలియజెప్పడం, అవన్నిటి మీద తీసుకొస్తే మంచి నాలెడ్జ్ వస్తుంది. 100% అమలను దర్శించుకొని వాళ్ళు భక్తి వాళ్ళ ఆశీర్వాదాన్ని పొందుతారు. పిల్లలు వస్తే ఒక సైన్స్ టూర్కి వచ్చినట్టుగా అన్నీ అది ప్రకృతి సిద్ధంగా చాలా అద్భుతంగా జరిగిపోయేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకొక ఆలోచన కూడా చేస్తున్నారు, వాళ్ళ చరిత్ర ఇంతకుముందుకు చాలామందికి తక్కువ మందికి తెలుసు, కొందరు పాటల రూపకంలో లేదంటే స్టోరీలు వినడము లేదంటే పుస్తకాలలో చదువుకోవడము అట్లా తెలుసు. కానీ ఒకటి శిలాఫలకం పెట్టి దాని మీద వారి చరిత్ర మొత్తం లిఖించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే ఒక పెద్ద ఎత్తున ప్రజలకు తెలియజేయాలి, అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో గొప్ప కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. బట్ కమింగ్ టు ఈ స్థానిక ఎన్నికలు అనగానే పాలిటిక్స్ ఏ రేంజ్లోకి వెళ్ళిపోతాయి అంటే, ఇప్పుడు మామూలుగా మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ లేకపోతే పార్లమెంట్ ఎలక్షన్స్ అన్నది వేరుంటుంది. కానీ ఎప్పుడైతే స్థానిక ఎలక్షన్స్కి వస్తామో కొంచెం ఇది ఒక మాస్ ఫైట్లా ఉంటుంది. ఎందుకంటే చాలామంది లీడర్స్ ఒకే దగ్గర ఉంటారు. లైక్ ఒక చిన్న ఇది కాబట్టి ఏరియాస్కి కాబట్టి విలేజ్ ఫైట్ కాబట్టి. సో చాలా వరకు ముఖ్యంగా ఎప్పుడైతే మీరు కోఆర్డినేట్ చేయాల్సి వస్తుందో, ఒకరికి పడదు, లేకపోతే నేనంటే నేను అని ఇట్లాంటి బస్తీ మేసావల్లా ఉంటుంది బేసిక్గా. సో దీన్ని మేనేజ్ చేయాలంటే ముఖ్యంగా ఇవన్నిటిని ఇటు కింద మేనేజ్ చేస్తూ అటు పెద్దవాళ్ళు ఇటు ఎవరైతే మన పెద్దలు ఉన్నారో, ఇప్పుడు సీతక్క గారు కానీ ఇంకొకరు కానీ వీళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వీళ్ళకి మధ్య ఒక కోఆర్డినేట్ చేయడం అనేది వెరీ టఫ్ జాబ్. సో జనాలు మీ మాట ఎట్లా వింటున్నారు అంటారు? మరి మాకు ఆ ఇబ్బంది ఏం లేదు. ఎందుకు అంటే కింద ఫైట్ లో కూడా వారు వన్ సైడ్ అంతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారు. ఆల్రెడీ అసెంబ్లీ ఎలక్షన్స్ ప్రూవ్ చేసుకున్నారు రాష్ట్రం అంతా కూడా. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తున్నది. ఆ అభివృద్ధి అనేది జనాలు యాక్సెప్ట్ చేసిండ్రు, ప్రజాప్రభుత్వాన్ని జనం ఆశీర్వదించిండ్రు, చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. ఎక్కడ నీకు వార్డు మెంబర్ కానుంచి తీసుకుంటే గ్రామంలో ఒక జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ వరకు సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు అన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటారు. అన్ని గెలుస్తుంది, 100% గెలుస్తుంది. ఎందుకు అంటే ప్రజలకు ఏవైతే కావాలనో
వారికి కావాల్సిన వాళ్ళ అవసరాలని, వారికి ఏదైతే నీడ్ ఉన్నదో, వారికి ఏదైతే కావాల్సి ఉన్నదో దాన్ని ప్రభుత్వం నెరవేరుస్తుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు, ఉండదు. ఇంకా అంటారా, గ్రామాలలో మాకు ఇబ్బంది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణకు మారుపేరు. ఎంత కాలమైనా 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా కానీ వేచి చూసిండ్రు. ఇప్పుడు కూడా ఒక సిస్టమేటిక్గా మేము ఎలక్షన్కి పోతాము. పార్టీ ఎవరిని చూసిస్తే వాళ్ళని గెలిపించుకుంటారు. గతంలో మేము అసెంబ్లీ, ఎంపీ, ఎమ్మెల్సీ ఎలక్షన్లలో అయితే గడప గడపకు ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ ఇస్తా అన్న పథకాలను ఎట్లయితే చెప్పి ప్రచారం చేసినామో అదేవిధంగా అప్పుడు చెప్పినాం ఇస్తామని, ఇప్పుడు ఇస్తున్నాం కాబట్టి కాలర్ ఎగరేసుకొని మరి మా కార్యకర్తలు పోతారు. ఇబ్బంది ఏం లేదు, ఎక్కడ సమస్య లేదు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనకి కాంగ్రెస్ పాలనకి మేజర్గా ములుగు జిల్లాలో ఏంది డిఫరెన్స్ ఏంటంటే చాలా తేడా ఉన్నది. ఎందుకంటే 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో వాళ్ళు పట్టమని 10 ఇండ్లు ఇయ్యలే. ఈ సంవత్సరం 18 నెలలు 19 నెలల కాంగ్రెస్ పాలనలో 5,000 ఇండ్లు ఇచ్చినాం. మళ్ళీ ఇంకొక 1000 ఇండ్లు వచ్చినాయి. 5,000 ఇల్లులు దిగినరా మొత్తం జనాల ఆల్రెడీ కడుతున్నారు. కన్స్ట్రక్షన్ ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షల రూపాయల బడ్జెట్ తోటి అర్హులందరికి ఇచ్చినాం. ఇంకా ఇస్తాం. ఇది నిరంతర ప్రక్రియ. వాళ్ళు ఏం చేసిండ్రంటే గతంలో ఎలక్షన్ ముందు వారం 10 రోజుల ముందు నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందో 2 రోజుల ముందు ఇండ్లు ఇస్తున్నాం, దళిత బంధు ఇస్తున్నాం అన్నారు. మేము అట్లా కాదు. రైతుకు, ఉద్యోగస్తునికి లేదు అనుకుంటే ఒక నిరుద్యోగికి ఏం కావాలి, మనం ఏమి ఇవ్వాలనేది ఎక్సైజ్ గవర్నమెంట్ వచ్చిన రోజు నుంచే మా సీఎం గారు, మా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ పనిచేస్తూ ప్రజలలో ఉంటున్నారు, పనిచేస్తున్నారు. ఇంకొకసారి ఇంతకుముందు రైతు బంధు, ఇప్పుడు రైతు భరోసా ఏదైతే ఉందో పెంచిండ్రు, సంతోషం. రైతులకు నిజంగా చెప్పాలంటే సరిపోతలేకుండే అనేసి పాత గవర్నమెంట్ల కంప్లైంట్స్ విన్నాం కొన్ని, కాదనడానికి లేదు. సో దాన్ని పెంచిండ్రు, దానికి నిజంగానే సంతోషం. కానీ ఎంతమందికి ఇస్తున్నారు, నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి దక్కుతుందా లేదా పెద్ద ప్రశ్న. అర్హులందరికీ ఇస్తున్నాం. రైతు భరోసా, రుణమాఫీ కాకుండా సన్న వడ్లు పండించిన ప్రతి ఒక్కరికి బోనస్ కూడా ఇచ్చినాం. అంటే క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఇచ్చినాం. కాబట్టి రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు మీ జిల్లాలో ఎంతమంది రైతులని మీరు రికగ్నైజ్ చేసిండ్రు? మెయిన్ గా ఎంతమంది? 90-95% అందరు రైతులే. వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న కుటుంబాలే. మాది కూడా అగ్రికల్చర్ ఫ్యామిలీ. అందరూ వ్యవసాయం మీద ఉన్న వాళ్ళే. ప్రతి అర్హులందరికీ రుణమాఫీ అయింది, రైతు బోనస్ వచ్చినాయి, రైతు భరోసా డబ్బులు. ఓకే, వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఏదో చాలా చెప్పినారు. దళితులకి 3 ఎకరాలు అన్నారు, ఎన్నో చెప్పినారు, ఎన్నో స్కీములు చెప్పినారు, 100 స్కీములు చెప్పినారు, ఏం చేయలే. మేము చెప్పినే ఇస్తున్నాం, చెప్పని కూడా ఇస్తున్నాం. ఇప్పుడు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నది. అంటే ఈ కాంగ్రెస్ సర్కార్ ఎట్లా అంటే నిరంతరం ప్రజాపక్షపాతి, ప్రజల కోసం పనిచేసేవాళ్ళు. సో బేసిక్గా ఎప్పుడైతే సీతక్క బరిలోకి దిగిందో ఎట్టి పరిస్థితులలో సీతక్కని గెలవనీయం అన్న అపోజిషన్ చేయలేకపోయింది. సక్సెస్ఫుల్గా సీతక్క అవన్నీ దాటుకొని జనాలకి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తిగా ఆమె గెలిచి చూపించింది. అట్లా ఒకసారి కాంగ్రెస్ ముఖ్యంగా ములుగు జిల్లాలో ప్రూవ్ చేసుకుంది గట్టిగా, మామూలు కాదు. కానీ ఎప్పుడైతే పాలన మొదలైన తర్వాత కొంత గ్యాప్ తర్వాత వచ్చే ఎలక్షన్స్ ఏవైతే ఉంటుందో, అది స్థానిక ఎలక్షన్స్ కానీ ఇంకోటి కానీ దీంట్లో ప్రూవ్ చేసుకోవడం అనేది చాలా పెద్ద టాస్క్. ఎందుకంటే చిన్న చిన్న అసంతృప్తులు ఉంటాయి, అవి కాకుండా పెద్ద పోటీ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఓడిచ్చిండ్రు మీరు అన్న దీంతో అపోజిషన్ చాలా స్ట్రాంగ్ ఉంటారు, వాళ్ళు చాలా స్ట్రెంగ్తన్ చేసుకుంటారు ఈ గ్యాప్లా. సో వీటన్నిటిని తట్టుకోవడానికి ఏదైనా అజెండా ఉందా మీ దగ్గర? సీతక్క అప్పుడైనా ఇప్పుడైనా ప్రజలలో ఉంటుంది, ప్రజల మనిషి. ఆమెకు డబ్బులు అవసరం లేదు, ఏం అవసరం లేదు, ఓన్లీ ప్రజలలో ఉంటుంది, జనం కోసం పనిచేస్తుంది. దగ్గర ఆపద వస్తే జనానికి 108 అన్న జర లేటుగా వస్తుంది, కానీ సీతక్క అర్ధగంట ముందే పోయి ఉంటుంది. అది ఏ విధమైన కష్టాలలోకి వెళ్ళి వచ్చింది, కష్టాన్ని అర్థం చేసుకునే వ్యక్తి. కాబట్టి ఆమెకు ఎటువంటి ఓటమి ఉండదు. ఆమె రాజకీయాలలో ఉన్నంత వరకు సీతక్కకు తిరుగుండదు. ఎందుకంటే ఆమె కంప్లీట్గా ప్రజానాయకురాలు, ప్రజల మనిషి. ప్రతి కుటుంబంలో ఆమెకు కుటుంబ సభ్యురాలు. కాబట్టి ఇబ్బంది ఏముండదు. ఇంకొకటి డెవలప్మెంట్ అంటే ములుగు జిల్లాలో ఇప్పుడు అద్భుతమైన డెవలప్మెంట్ జరుగుతుంది. సుమారుగా 400 కోట్ల పైన ఫండ్స్ వచ్చినాయి. రోడ్లు, డ్రైనేజీలు, సిసి రోడ్లు మనకు చాలా చాలా మాకు ములుగు టౌన్లో ఒక చిరకాల వాంచి ఉండేది అందరికీ ప్రజలకు. ఏంటంటే బస్టాండ్ చాలా చిన్నగా అయిపోయి ఇబ్బంది అవుతున్నది. అట్లాంటిది ఒక పెద్ద బస్టాండ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ఒక బస్టాండ్ తీసుకొచ్చిండ్రు, ఎటు నగరంకు బస్ డిపో తీసుకొచ్చిండ్రు. మా దగ్గర ట్రైబల్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ అవుతుంది, మెడికల్ కాలేజ్ వచ్చింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా డెవలప్మెంట్స్.
వెరీ నైస్. సో రేవంత్ రెడ్డి సార్కి సీతక్క అంటే ఒక తోడబుట్టు ఎట్లా చూస్తారో, వాళ్ళిద్దరికి అంత ప్రేమ ఒకరి మీద ఒకరికి, వాళ్ళు క్లోజ్ కూడా. ఏదైనా చెయ్యాలనుకున్నా కూడా, ఒక వర్క్ చేయాలన్నా కూడా వెంటనే ఫస్ట్ వాళ్ళు డిస్కస్ చేసుకుంటారని చెప్పేసి మేము విన్నాం. సో మీరు సీతక్క కూడా క్లోజ్ కాబట్టి, ఒక అక్క తమ్ముళ్ళలాగా మీరిద్దరికి ఆ బాండింగ్ ఉంది కాబట్టి, మీకు రేవంత్ రెడ్డి సార్కి ఎట్లాంటి బాండింగ్ ఉంటుంది చెప్పారు నాకు ఒకసారి. బాగుంటుంది. ఎందుకంటే మా అక్క సీఎం గారికి, రేవంత్ అన్న గారికి సిస్టర్ అయినప్పుడు మా ములుగు జిల్లా మొత్తం అన్నకు తమ్ముళ్ళమే మేము. ఓకే. కాబట్టి మాకు మంచి యాక్సెస్ ఉంటుంది. మాకు అడగక ముందే సీఎం గారు అన్ని ఇస్తున్నారు. ములుగు జిల్లాకి ఏం కావాలి ఎక్కువ ప్రెజర్ పెట్టాల్సిన అవసరమే లేదు. మాకు ప్రత్యేక దృష్టి సీతక్క గారు కానీ అక్క ఏదైనా. అదే రేవంత్ రెడ్డి గారు మొన్న బయటకు వచ్చి నా దగ్గర పైసలు లేవో అన్నారుగా. మరి ఏం చేస్తారండి, 10 సంవత్సరాలు పందికొక్కులాగా తినిపోయినారు వాళ్ళందరూ. పెద్ద డైలాగే. కాకపోతే మొత్తం గతంలో అనుకునేది కదా మనం, బ్రిటిష్ వాడు వచ్చి భారతదేశాన్ని అంతా ఊడ్చుకుపోయిండు అని. అట్లనే సంపద అంతా వాళ్ళు కొల్లగొట్టుకొని పోయి కాళేశ్వరం కట్టినరు. అది ఎవరికి ఉపయోగం అని కట్టిన కోట్ల రూపాయల కుంభకోణం అది. ధనిక రాష్ట్రం ఉండే తెలంగాణని అప్పుల రాష్ట్రం చేసి చేతిలో పెట్టిపోయినారు. ఆ రోజు నుంచి 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు కనీసం రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదు. ఇవాళ ఊర్లలో పండగ నడుస్తున్నది, పండగ వాతావరణం నడుస్తుంది. అందరికీ రేషన్ కార్డులు వస్తున్నాయి, ఇండ్లు వస్తున్నాయి, పెన్షన్లు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి. అందరూ సంతోషంగా ఉంటున్నారు. రైతుల కాలంలో ఆనందంగా అనిపిస్తున్నది. వాళ్ళకి బోనస్ డబ్బులు వస్తున్నాయి, రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి, పెట్టుబడికి సాయం అందింది అందరికీ. సకాలంలో వర్షాలు మంచిగా పడుతున్నాయి, వాటర్ ఉన్నాయి, ఎరువులు ఉన్నాయి. నెక్స్ట్ ఏది ఇప్పుడు అన్ని నాట్లకు యూరియాలు, డిఏపీలు ఏది కావాలంటే అది సర్కార్ అన్ని అరేంజ్ చేస్తున్నది. సో అన్న బేసిక్గా అందరు చాలా బాగుంటారు, లీడర్స్ అందరు చాలా ప్రేమగా ఉంటారు, మాది ఒక కుటుంబం, ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీ అంటేనే అనేసి మీరు అంటున్నారు. కాబట్టి మరి బయటికి మాత్రం ఇటు సీతక్కకి అటు కొండా సురేఖకి ఇద్దరికి కూడా అసలు పడనే పడేది, పచ్చిగడ్డ వేసినా కూడా బగ్గుమంటది అనేసి అంటున్నారు. చాలా తప్పు అది. ఎందుకంటే వారిద్దరు చాలా అన్యోన్యంగా కలిసి ఉంటారు. ఇద్దరు అక్క చెల్లెళ్ళు లాగుంటారు. మా దగ్గర ఇంకా సమ్మక్క సార్లక్క అంటారు ఇద్దరు అట్లుంటారు. నేను చాలా దగ్గర నుంచి చూసిన, చాలా ఆత్మీయంగా ఉంటారు ఇద్దరు. ఓకే. ప్రతిపక్షాలు ఓర్వలేక అసలు పంచాయతీ లేదక్క. అసలు ఇద్దరి మధ్యలో చాలా బాగా కలిసి ఉంటారు, అన్యోన్యంగా ఉంటారు. కమ్యూనికేషన్లో కానీ దేంట్లో కానీ ఒకరినొకరు చాలా ఆత్మీయంగా మాట్లాడుకుంటారు. మరి వీళ్ళిద్దరి మధ్య లొల్లుంది అనే అబద్ధం ఏముంది. బీఆర్ఎస్ పార్టీ చేయగలిగింది ఒక్కటే. ఎందుకంటే ప్రజలకు ఏం కావాలనో ఈ ప్రభుత్వం చేస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, ప్రతిపక్ష పాత్రను కూడా కోల్పోయి ఈ ఒక సోషల్ మీడియా వేదికను ఎంచుకొని ఇటువంటి ట్వీట్లు పెట్టడము, లేదంటే న్యూస్ స్ప్రెడ్ చేయడము, రాంగ్ న్యూస్ని, ఇవే వాళ్ళ లక్ష్యం. ఇంకో అలిగేషన్ కూడా ఉంది. ఏంది అని అంటే అక్కడ మొత్తం అంతా కూడా కబ్జాలు పెడుతున్నారు ఈ లీడర్లు. వీళ్ళకి ఇక వచ్చింది కదా మనదే రాజ్యం ఇక అన్నట్టుగా ఇదైపోతున్నారు, జనాల మీద కేసులు పెడుతున్నారు అడ్డుకుంటే అని చెప్పేసి కూడా ఒక అలిగేషన్ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్వేచ్ఛ ఎవ్వరూ ఇవ్వలేరు. దీనిలో అందరూ స్వతంత్రంగా మాట్లాడుకోవచ్చు. వాళ్ళే గతంలో ధర్నాలు చేయకుండా కూడా అవి తీసేసిన పరిస్థితి వాళ్ళది ఉన్నది. దీంట్లో ఇప్పుడు ఒకటే నేను చెప్పేది, ఈ ప్రభుత్వంలో మంత్రులను కానీ ఏ మంత్రినైనా కానీ సీఎం గారిని కలవడం కూడా చాలా సులువు. అదే గత ప్రభుత్వంలో ఎవరినైనా ఒక సీఎం గారిని చూడడమే పెద్ద గొప్ప. వాళ్ళు అది ఫామ్ హౌస్ ప్రభుత్వం, ఇది ప్రజా ప్రభుత్వం. ఇదే తేడా, అంతే. కాదన్న, మీరేమో అంత ప్రశాంతం సుకూన్ అంటున్నారు, అందరు బాగున్నాం అంటున్నారు. కానీ ఇటేమో మీరు అన్ని అక్రమ కేసులు పెడుతున్నారు. ఎవరన్నా అడ్డుకుంటే ప్రశ్నిస్తే అలా మీద కేసులు పెట్టేసారు, అలా లోపల దోసుడు పని చేస్తున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ మీ పైన అలిగేషన్ పెట్టింది. ఇది నిజమా కాదా? తప్పక్క ఇది. ఎందుకంటే వాళ్ళు గతంలో ఎలక్షన్ అప్పుడు కూడా సీతక్కని టార్గెట్ చేసుకొని ఒక గిరిజన మహిళ 75 సంవత్సరాల నుంచి ఒక ట్రైబల్ లీడ్ ఎక్కడ మంత్రిగా లేదు. తను ఒక పేద కుటుంబం నుంచి వచ్చి గొప్ప స్థాయికి ఎదిగిన నాయకురాలు, నిస్వార్థమైన సేవ చేసే నాయకురాలు. అటువంటి లీడర్ని ఇబ్బంది పెట్టడం కోసం పక్క జిల్లాల నుంచి, పక్క కాన్స్టిట్యున్సీల నుంచి మా దగ్గర పార్టీ లేదు. ఎందుకు అంటే సీతక్కని తట్టుకొని రాజకీయం చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకు అంటే ఆమె అందరికీ పనిచేస్తుంది. స్వపక్షం విపక్షం అనేది ఏం లేదు. ఏ పార్టీ వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళు పని అని వస్తే వాళ్ళకు వర్క్ చేసి పెడుతుంది. ఒకవేళ మాకు అటువంటి ఉద్దేశాలే ఉండి మేము వాళ్ళ మీద అపోజిషన్ వాళ్ళ మీద కేసులు పెట్టియాలనే ఉద్దేశమే ఉంటే, గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్గా జగదీష్ గారు పనిచేసిండ్రు. ఆయన చనిపోతే, ఆయన బ్రతుకున్నప్పుడు ఆయనకు ఒక ఆశయం ఉండేది. వాళ్ళది ములుగు మండలం నుంచి మల్లంపల్లిని విడదీసి మల్లంపల్లి మండలం చేయాలనేది ఆయనకు చిరకాల కోరిక ఉండేది. ఆ కోరికని
కాంగ్రెస్ పార్టీ నుంచి నెరవేర్చి మంత్రి గారు ముందుబడి మండలాన్ని ఏర్పాటు చేయించి ఆ మండలానికి కూడా పాపం తను జరిగిపోయినరు. ఆయన కోరిక ఈరోజు నెరవేరింది. కాబట్టి ఆయన పేరు జేడి మల్లంపల్లి, జగదీష్ మల్లంపల్లి అని నామకరణం చేసి ఆ మండలాన్ని ఏర్పాటు చేసింది. అంటే ఒక ప్రతిపక్షంలో ఉండి చనిపోయిన వ్యక్తికే మేము అంత గౌరవం ఇచ్చే వాళ్ళం. మేము ఎందుకు అక్రమ కేసులు పెడతాం? మేము ఒక్కటే వాళ్ళకు కూడా ఇప్పుడు కూడా చెప్తున్నాం, రేపేమన్నా ఉంటే మీకేమన్నా ఉంటే స్థానిక సంస్థలలో మాతో కొట్లాడండి. మీ పెద్ద నాయకులకి ఏమైనా సంబరం ఉంటే మా నియోజకవర్గానికి వచ్చుడు కాదు, మా సీఎం గారితో కొట్లాడండి. మీకు ఏమన్నా ఉంటే మా రేవంత్ అన్న జోలికి వచ్చే దమ్మెవరికి లేదు. కాబట్టి అక్కడికి వచ్చి మేము ధర్నాలు చేస్తాం, రాస్తా రోకోలు చేస్తామని ప్రజలకు ఆటంకం కలిగించే పనులు చేయకండి. డెవలప్మెంట్కు సహకరించండి, డెవలప్మెంట్ చేద్దాం, మంచి నియోజకవర్గంగా ములుగు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుకుందాం. వెరీ నైస్, వెరీ నైస్. సో మీ గురించి మాట్లాడితే అన్న, మీరు మీ ఫాదర్ నుంచి ఇన్స్పైర్ అయ్యి, కృష్ణమూర్తి గారి దగ్గర నుంచి ఇన్స్పైర్ అయ్యి, మీరు ఎన్నికలు అనగానే ఫస్ట్ అక్కడి నుంచే చూసి ఉంటారు, ఫాలో అయ్యి ఉంటారు. ఫ్యామిలీలో ఒక లీడర్ ఉంటే, ఫ్యామిలీలో ఒక వ్యక్తి పాలిటిక్స్లో ఉంటే వాళ్ళకి చాలా లైఫ్ తెలుస్తుంది, చాలా చూడొచ్చు. మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుండే? నా చిన్నతనం నుంచే మా నాన్నగారు గ్రామ కమిటీ అధ్యక్షునిగా, మండలాధ్యక్షునిగా, ఒక జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శిగా పనిచేసినారు. మా అక్క కూడా, మా ఓన్ సిస్టర్ కూడా ఎంపీపీగా పనిచేసినారు. అంటే మా మండలంలో, మా ఏరియాలో ఒక మంచి రాజకీయ కుటుంబం. మా నాన్నగారిని చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యేటోని. ఒక వ్యక్తి గొప్పగా బతకాలనుకుంటే జాబో, ఎంప్లాయో, బిజినెస్ మ్యానో అయితే వారి కుటుంబం వారు మాత్రమే సంతోషంగా ఉండగలుగుతారు. ఒక వ్యక్తి లీడర్ అయితే 10 మందికి ఉపయోగపడతాడు, 100 మందికి సాయం చేయగలుగుతాడు. కాబట్టి నేను కూడా ఒక లీడర్ కావాలి, చాలామందికి ఉపయోగపడాలి, మన వల్ల కొంతమంది లబ్ధి పొందాలి అనే ఉద్దేశం నాకు చిన్నప్పటి నుంచి నా మనసులో నాటకపోయింది. మా నాన్నగారిని చూసుకుంటూ ఇంకా పెరిగింది అది. సో నెక్స్ట్ ఈ 3 ఇయర్స్లో మీరు యాజ్ అ ములుగు లోకలైట్ అండ్ మిమ్మల్ని ఇంతగా ప్రేమించి జనాలు గెలిపించడమే కాకుండా ఎప్పుడూ కూడా ఆదరణ పొందుతున్నారు, అండ్ మీరు అన్నట్టుగా జాతర వేసుకుంటారు మా వాళ్ళు అని. సో వీళ్ళందరి కోసం ఈ నెక్స్ట్ 3 ఇయర్స్లో మీరు పర్టికులర్గా ఏం సాధించాలనుకుంటారు, ఏం చూపించాలనుకుంటారు, ఇది నేను చేసి చూపించిన అన్నట్టుగా? మేము మా ప్రభుత్వం మంత్రి గారి సహకారంతో, మా గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు మా పొంగలేటన్న, సీఎం గారు రేవంత్ అన్న, సీతక్క గారి సహకారంతో ములుగు జిల్లాలో గుడిసెలేని ఇల్లును చూడాలండి. ములుగు జిల్లాలో అసలు అన్ని పక్కా గృహాలు కనబడాలి, ప్రజలందరూ మంచి ఇల్లు కట్టుకొని సంతోషంగా బ్రతకాలి. అదే మా టార్గెట్. సో గుడిసెలు పోయి అందరూ కూడా గుడిసె లేని ఇల్లు కనబడాలి, పక్కా గృహం కనబడాలి ములుగు జిల్లాలో. ఓకే, ఓకే. ఒకవేళ గుడిచున్నా కానీ ఇష్టంతో పక్కకు ఒకటి ఉంచుకోండి, కానీ ఇల్లు మాత్రం కంపల్సరీ ఉండాలి. కంపల్సరీ మేము గవర్నమెంట్ నుంచి ప్రతి అర్హునికి, ప్రతి పేదవానికి ఇస్తాం మేము ఇల్లు. వెరీ నైస్ అన్న, వెరీ నైస్. సో మీరు పర్సనల్గా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కానీ లేకపోతే ముందు కానీ ఎప్పుడైనా ప్రజల మధ్యలో తిరిగినప్పుడు నువ్వేం చేసినావు అని అడుగుతారు ఎవరైనా కానీ. సరే, నువ్వు ఈరోజు నిలబడుతున్నావు, నువ్వు వచ్చి మమ్మల్ని ఓట్లు అడుగుతున్నావు, లేకపోతే మీ నాయకుల్ని గెలిపిమంటున్నావు, ఇంకోటి అంటున్నావు, ఇంకోటి, నువ్వు చెప్పిన మాట ఎందుకు వినాలయా మేము, అసలు నువ్వేం చేసినావు అని అడుగుతారు. మీరు చేసింది ఏంటి అంటే ఏమంటారు జనాల కోసం? కాంగ్రెస్ అంటే మేము పార్టీ అధ్యక్షునిగా, పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా మా కర్తవ్యం ఏంటంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో ఒక వారధిలాగుండి ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అన్ని ప్రజలకు చిట్ట చివరి వ్యక్తి వరకు, కింది వరకు, గ్రౌండ్ వరకు అందేలా చేయడమే మేము చేసే వర్క్. గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ గా జనాలకి మధ్యలో ఎటువంటి లూటి లేకుండా అన్నీ కూడా వాళ్ళకి చేరుతున్నాయి. 100%. వెరీ కాన్ఫిడెంట్, వెరీ నైస్ ఆన్ దిస్. సో మరి రానున్న ఈ స్థానిక ఎలక్షన్ల గురించి మాట్లాడుతూ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ములుగు జనాల గురించి? 100% ములుగు జిల్లా మొత్తం, ములుగు జిల్లానే కాదు తెలంగాణ రాష్ట్రం అంతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారు. అన్ని జిల్లా పరిషత్, జెడ్పీ స్థానాలన్నీ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. మేము ప్రభుత్వం ఒకటే మేము ప్రజలని విజ్ఞప్తి చేసేది, మేము పని చేస్తున్నాం, మమ్మల్ని ఆశీర్వదించండి. సో ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని రీచ్ అవ్వాలనుకుంటే ములుగులనే ఎవరైనా ఆడవాళ్ళు, నేను ఇట్లా చేయాలనుకుంటున్నాను, నాకు ఈ టాలెంట్ ఉంది, ఇంకొంచెం నాకు కొంచెం ఇది నేర్పిస్తే నేను ఇది చేస్తా, మన ములుగుకి పేరు తీసుకొస్తా అనేటోళ్ళకి, అట్లాంటి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలంటే ఏం చేయాలంటారు? మేము అందుబాటులో ఉంటాము మా అక్కజల్లెళ్ళందరికీ. ఇంకా మ్యాక్సిమం మంత్రి గారు ఎంత బిజీగా ఉన్నా కానీ వారానికి 2 రోజులు ములుగులోనే ఉంటారు, ఇబ్బంది ఏం లేదు. ఎప్పుడైనా సరే మేము వారికి అందుబాటులో ఉంటాం. మమ్మల్ని పెడుతున్నాం తప్పకుండా. మేము ఎక్కువ గ్రామాలలోనే తిరుగుతాం కాబట్టి సమస్య ఉండదు, అందరికి అందుబాటులో ఉంటాం. అన్న అంటే మేము పలుకుతాం అంతే. ఓకే, బట్ వెరీ నైస్ అన్న. నిజంగా అంటే ములుగులో ఉంటూ అందరి మధ్యలో, జనాల మధ్యలో ఉంటూ జనాలకు కావాల్సింది ఏందో చూసే నాయకుడు
ఎప్పుడైనా కానీ ఆయనకి ఏ పదవి ఇచ్చిర్రు ఏ పొజిషన్లో ఉన్నాడు అని చూడరు. నాయకుడు ఇస్ నాయకుడు. బీయింగ్ అన్ పొలిటీషియన్ ఈజ్ ఈజీ దాన్ బీయింగ్ అ లీడర్. సో ఆ లీడర్గా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. తప్పకుండా ములుగు మొత్తం ముఖ్యంగా ఆడవాళ్ళకి మీరు అన్నట్టుగా వాళ్ళంతా కోటీశ్వర్లు అవ్వాలని నేను మనస్ఫూర్తి మా అక్క చెల్లెలందరూ 1 కోటి మంది మహిళలు కోటీశ్వర్లు కావాలి. అది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. తప్పకుండా ఈ ప్రజాప్రభుత్వం చేస్తుంది. అంతకన్నా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్స్ అలాట్. ఆల్ ది బెస్ట్. ఈ ఎలక్షన్స్లో మీ సత్తా చూపియండి. సో తప్పకుండా మనం మళ్ళీ కలిసి మాట్లాడదాం. తప్పకుండా ఆఫ్టర్ ఎలక్షన్ వీలైతే మీరు ఎలక్షన్కు రండాక చూద్దరు. అంత స్వచ్ఛందంగా జనము ఎట్లా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడతారో చూస్తారు. డెఫినెట్గా జనాల రియాక్షన్ ఏందో చూసేటందుకైనా వస్తాను నేను. ములుగు ఈజ్ అ బ్యూటిఫుల్ ప్లేస్. అది అట్లే బ్యూటిఫుల్గా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్స్.